ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనే వాక్యానికి అర్థం చెప్పమంటే మనలో చాలా మందివి చెప్తాం. మరి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనే శ్లోకానికి అర్థం చెప్పమంటే ఎంతమంది చెప్పగలం? ఈ శ్లోకం నిత్యం వింటూనే ఉంటాం. కానీ అందులోని అర్థం పరమార్థం తెలియాలంటే సంస్కృతం తెలియాలి. ఇంగ్లీషు ప్రపంచాన్ని ఏలుతున్న భాషే కావచ్చు, అయినా అది మనకి పరాయి భాష. కానీ సంస్కృతం మన భారతీయ భాషలన్నింటికీ మూల భాష, ఈ నేలలో పుట్టిన భాష. సంస్కృతం నేర్చుకోవాలని ఎందరికో ఉంటుంది, కానీ ఆ స్ఫూర్తినిచ్చేదెవరు? దారి చూపేది ఎవరు? అటువంటి ఔత్సాహికులకి హైదరాబాదులో కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు. సంస్కృతం నేర్చుకోవాలి అనే కోరిక వెలిబుచ్చితే చాలు, జాతి, కులం, మతం, వయసు అడగకుండా ఉచితంగా సంస్కృతం నేర్చుకునే మార్గాలు చెబుతారు ఆయన. నెల రోజుల్లో సంస్కృతం మాట్లాడడం, అర్థం చేసుకోవడం ఎలాగో దారి చూపిస్తారు. అంతేకాదు, ఏ ఎంఏ పరీక్షలకు సిద్ధమవుతున్న సంస్కృత విద్యార్థులుంటారు, వారికి పూర్తి ఉచితంగా పాఠాలు కూడా చెబుతారు. ఆ పాఠాలను యూట్యూబ్లో వీడియోలుగా అప్లోడ్ చేసి ఉంచుతారు. అంత మాత్రమే కాదు, భాషా పరిరక్షణలో భాగంగా ప్రాచీన రచనా పద్ధతులైన కావ్యాలు, ప్రబంధాలు నేటి తరం రచయితలచే రచింపజేసి ఆ పుస్తకాలను పూర్తిగా తమ సొంత ఖర్చుతో అచ్చువేయిస్తారు ఆయన. ఆ విధంగా తెలుగు భాషా పరిపుష్టికి కూడా విశేష కృషి చేస్తున్నారు. ఆ తరహా రచనా పోటీలు పెట్టి విజేతలకి ₹1000 నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తుంటారు శ్రీ అనంతకృష్ణ గారు. అది కూడా పూర్తి సొంత డబ్బుతో. ఇది ఆయన ప్రతి ఏడూ చేసే భాషా సాంస్కృతిక యజ్ఞం. ఈ కార్యక్రమం చేయడానికి ఆయన ఎవ్వరినీ నోరెత్తి సాయమడగరు, చేయి చాపి విరాళం అర్థించరు. పూర్తిగా తమ సొంత డబ్బుతో చేస్తున్న పనిది. ప్రజా పద్యం పేరుతో సాహిత్యానికి ఒక వేదికను ఏర్పరిచి ఎందరో ఔత్సాహికులకి వయస్సుతో సంబంధం లేకుండా ఆన్లైన్లో రచనలో శిక్షణనిచ్చి మరీ ప్రోత్సహిస్తుంటారు ఆయన. ఇంతకీ అనంతకృష్ణ గారి వృత్తి ఏమిటి అంటే, ఆయన ఒక న్యాయవాది. వృత్తిపరంగా కూడా ఆయన చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. సెంటర్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ అనే సంస్థకి ఆయన ఫౌండర్ సెక్రటరీ. ఆ సంస్థపై ఎన్నో న్యాయపరమైన సేవలు ఉచితంగా అందిస్తున్నారు ఆయన. అంతేకాదు, సీనియర్ సిటిజన్స్, పేద నిస్సహాయ మహిళలకి పూర్తి ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఆయన చేస్తోన్న నిస్వార్థ సేవ ఇది. వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా సనాతనవాది. వృత్తిపరంగానే కాకుండా ప్రవృత్తిపరంగా కూడా ఆయన సమాజ సేవలు చేస్తున్న వ్యక్తి. 1978లో తన వృత్తిని మొదలుపెట్టిన శ్రీ అనంతకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ఆదాయంలో 10% ఖచ్చితంగా పేదల ఆరోగ్యం, విద్యకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అది ఆయన జీవన లక్షణంగా మారిపోయింది. చాలా గొప్ప పని చేస్తున్నారండి అని ఎవరైనా అంటే, నేనెవరిని చేయడానికి, అంతా జగన్మాత చేయిస్తోంది అని తాను చేస్తున్నది నిష్కామ కర్మగానే భావిస్తుంటారు. తన నిస్వార్థ సేవను గుర్తించిన కళామందిర్ ఫౌండేషన్ భాషా, సాహిత్యం, సామాజిక సేవ విభాగంలో శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారికి సేవారత్న పురస్కారంతో సత్కరించుకుంటోంది. వారి సేవలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటోంది.